నెల్లూరు జిల్లా మున్సిపల్ కమిషనర్ వై నందన్ చేసిన ఓ చిన్న నిర్ణయం ఓ చిన్నారి భవిష్యత్తును మార్చింది. ఇటీవల నగరంలోని 20వ వార్డులో పర్యటన సందర్భంగా భిక్షాటన చేస్తున్న 10 ఏళ్ల బాలుడు ధనుష్ను గుర్తించి వెంటనే స్కూల్లో చేర్పించేందుకు చర్యలు ప్రారంభించారు. కార్పొరేటర్ మహేష్ సహకారంతో స్థానిక సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గతంలోని ఇలాంటి చర్యలు తీసుకున్నామని మంత్రి నారాయణ సహకారంతో 14 ఏళ్లలోపు ప్రతి బాలుడు చదువు పొందేలా పట్టుదలగా కృషి చేస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. రోజు ఎక్కడెక్కడ తిరుగుతావు చెప్పు. పొద్దున్న ఇక్కడ మధ్య తర్వాత ఎక్కడికి వెళ్తావు తర్వాత తిరుపతి ధనుష్. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 20వ వార్డులో వార్డు పర్యటన ఉండగా ఇక్కడ ఒక పిల్లవాడు స్ట్రీట్ చెప్పి కనపడ్డాడు. ఈయన బ్యాక్గ్రౌండ్ పర్సన్ ఇస్తే ఆయనకి మదర్ లేకపోవడం వల్ల ఫాదర్ కూలి పని చేస్తున్నట్టు ఈయన పనికి వెళ్లకుండా ఇక్కడ బెగ్గింగ్ యాక్టివిటీ చేస్తున్నట్లుగా అనిపించింది. సో వెంటనే స్థానిక కార్పొరేటర్ మరియు స్థానిక సచివాలయ సిబ్బంది అందరూ కూడా స్పందించి ఆయన వివరాలు కనుక్కొని ఆయన్ని స్కూల్లో చేర్పించాలని చెప్పి విజ్ఞప్తి చేసి వెంటనే కార్పొరేటర్ మహేష్ గారు స్పందించి ఆయన వారిని స్కూల్లో చేర్పించి బాధ్యత తీసుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గతంలో కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ లో బెగ్గింగ్ చేసుకునేటువంటి పిల్లలు వెంకటేశ్వర పెంచిపోయేవారు. వారిని అప్పుడు ప్రాపర్ గా కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్ తో మాట్లాడిన తర్వాత వారు విఆర్ మున్సిపల్ కార్పొరేషన్స్ లో చేర్చడం జరిగింది. చక్కగా ఈ రోజు స్కూల్కి వెళ్తూ మిగిలిన విద్యార్థులాగా వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. కాబట్టి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానివ్వండి, ఎమ్మెల్యే సేవిరెడ్డి గారు కానివ్వండి, పిల్లలు ఎవరు కూడా బడిగిడి పిల్లలందరూ కూడా బడికి వెళ్ళాలి, ఎక్కడ కూడా స్ట్రీట్ చిల్డ్రన్ కానీ బెగ్గింగ్ కానీ ఉండకూడదని